ఇది ఎడీనియం ప్లాంట్స్ నేను సీడ్ నుంచి గ్రో చేసినవి. 2 ఇయర్స్ అయ్యింది నేను సీడ్స్ పెట్టి. సో ఆల్మోస్ట్ పెట్టిన ఎవ్రీ సీడ్ నాకు అయితే గ్రో అయింది. ఇది ఒకటే పాట్లో నేను సీడ్స్ పెట్టడంతో అవన్నీ కలిపి ఒక పాట్లో వచ్చి ఆ పాట్ బ్రేక్ అయిపోయింది. బికాస్ ఓవర్ గ్రో అయిపోయినట్టుంది. నేను ఆ పాట్ని బ్రేక్ చేసి ఇండివిజువల్గా అన్నీ తీసా. ఇది మాత్రం రాలేదు, రెండు ఇంటర్ట్వైన్ అయిపోయి పాపం నాకు లాగేసి దాన్ని ఎరపాలనిపించలేదు, అందుకని అట్లా వదిలేసాను. ఇంకొక ప్లాంట్ ఉంది, అది పాట్ లోపల నుంచి ఓవర్ గ్రో అయిపోయి దాని బల్బ్ పాట్ లోపల నుంచి వచ్చింది ఇదన్నమాట. సో నేను ఈ ఒక ప్లాంట్ని కూడా తీయలేదు. ఇదే పాట్లో వేరే ప్లాంట్స్ తీసేసి దీన్ని అట్లానే ఉంచేసాను. సో ఇవన్నీ యాక్చువల్గా మీరు ఎప్పుడైనా ఎడీనియంని తీసి దాని రూట్ ఫార్మేషన్ ఆ బల్బు చూస్తే అసలు అన్నీ గది వెరైటీగా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫామ్లో ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ బల్బ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకైతే చాలా ఐ వాజ్ వెరీ హ్యాపీ అట్లా అన్నీ అలా తీసి చేయడంతో. సో నాకు 2 పాట్స్లో అట్లా ఓవర్ గ్రో అయిపోయినాయి, అన్నీ విడదీసి పాతుకుంటే ఇట్లా ఇన్ని పాట్స్లో ఇది నేను తీయలేకపోయానని చెప్పాను కదా, ఆ అడీనియం ప్లాంట్ అది. ఇవన్నీ సింగిల్ నేను వేరే వాటిల్లో పెట్టాను. అదొక్కటే డబల్ వన్. సో 8 పాట్స్ అయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.